తప్పదు రామలక్ష్మి, నేను వెళ్ళాలి. తప్పదంటున్నావు, అసలు కారణం మాత్రం చెప్పవు. నిజంగా నువ్వు బాబాయ్ గారు పిలిచారనే వెళ్ళిపోతున్నావా? నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగానే వెళ్తున్నాను. నేను నమ్మనాద్య. నాకు చిన్న గాయమైనా తట్టుకోలేవు, నన్ను చూడకుండా ఉండలేవు. అయినా మనసు చంపుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఆ కారణం ఏంటో చెప్పాద్య, నీకు నేను సాయం చేస్తాను. రామలక్ష్మి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ కారణమూ లేదు. నాన్న నా కోసం వచ్చారు, ఆయన కోసం నేను వెళ్ళాలి కదా. బాబాయ్ కోసం వెళ్ళాలంటే కాలేజ్ అయిపోయాక వెళ్ళొచ్చు కదా. ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిపోతానంటే ఏంటి అర్థం? రామలక్ష్మి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిజం చెప్పు చాలు. ఏం నిజం? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం. నేను వెళ్తుంది మనందరి మంచి కోసమే. అంటే బాబాయ్ పిలిచారని కాదు, వేరే కారణం ఉంది. చెప్పు ఆద్య, ఆ కారణం ఏంటి? వస్తున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, తర్వాత కలుస్తాను. ఆద్య, ఆద్య. హాయ్ రామలక్ష్మి, ఏంటి కాలేజ్కి లేట్గా వచ్చావు? ఏం లేదు పావని. అవును, మీరేంటి ఈ డ్రెస్లోనే ఉన్నారు? ప్రాక్టీస్కి వెళ్ళలేదా? శౌర్య సార్కి ఇంకా జ్వరం తగ్గలేదు. జ్వరం తగ్గాకే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అవునా? నేను తడిగుడ్డ పెట్టానే. ఏంటి? ఏం లేదు, మీరు క్లాస్కి వెళ్ళండి. అది కాదు రామలక్ష్మి, ఇప్పుడు తడిగుడ్డ అని ఏదో అన్నావు. అదే అదే సార్ పడుకుని ఉంటారు అనుకున్నాను. అవునా, సరే అయితే డ్రెస్ మార్చుకొనిరా, ప్రాక్టీస్ చేద్దాం. జ్వరం ఇంకా తగ్గలేదా? శౌర్య సార్ తొందరగా కోలుకోవాలి. ఆంజనేయ స్వామి, నువ్వే ఏదో ఒకటి చేయాలి స్వామి, తొందరగా తగ్గేలా చూడు. పనమ్మాయి ఊరెళ్తానని చెప్పింది. వారం రోజులు రావడం కుదరదు అని చెప్పింది. మరి జ్వరంతో 2 రోజులు పడుకున్నా నా రూమ్ ఎవరు క్లీన్ చేసి ఉంటారు? లెటర్ మీకు జ్వరంగా ఉందని తెలిసి వచ్చాను. అప్పటికే మీరు నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు. ఒళ్ళంతా కాలిపోతుంటే తడిగుడ్డ పెట్టాను. అలాగే మీకోసం వంట కూడా చేసి పెట్టాను. లేవగానే ఫ్రెష్ అయి భోజనం చేయండి. ఎవరై ఉంటారు? రమణమ్మ కాదని కన్ఫర్మ్ అయింది. మరి నా కోసం ఇంత శ్రమ తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎవరికుంది?
ఖచ్చితంగా ఈ క్యాప్ ఇదంతా చేసిన వాళ్ళదే అయి ఉంటుంది. ఇంతకీ తనెవరు? అసలు మన కోసం ఎవరూ రారనుకున్నానే. నా కోసం వంట చేసి రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు ఎవరై ఉంటారు? బాబు చెప్పండి మేడం. ఇక్కడ హాకీ గ్రౌండ్కి ఎటెళ్ళాలి? నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరగండి మేడం, కనిపిస్తుంది. అలాగే బాబు. ఇదిగో అమ్మాయి. అమ్మా, మీ హాకీ సార్ ఎక్కడా? ఈరోజు లీవ్లో ఉన్నారు మేడం, కాలేజ్కి రాలేదు. మరెక్కడుంటారు? క్వార్టర్స్లో ఉంటారు మేడం. వెనక్కి వెళ్ళి రైట్ తీసుకోండి. సరే. వెళ్దామా? పదండి. ఎంత ఆలోచించినా ఈ పనులన్నీ ఎవరు చేసుంటారో కూడా తెలియట్లేదు. హెల్ప్ చేసిన వాళ్ళ అడ్రస్ రాసుంటే బాగుండేది. సో పేరు చెప్పకుండా ఇంత సహాయం చేశారంటే ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఎవరై ఉంటారు ఈ మిస్టరీ పర్సన్? ఫ్రెండ్స్ ఛాన్స్ లేదు. రిలేటివ్స్ మనల్ని వెతుక్కుంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ లేదు. స్టూడెంట్స్ ఎందుకు వచ్చారు? అమ్మని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? ఎందుకు వస్తానురా? నీకోసమే వచ్చాను. కనీసం నన్ను ఇంట్లోకైనా రమ్మంటావా? ఇలాగే వెళ్ళిపోమంటావా? నీకు ఎంత కోపం ఉన్నా ఈ తల్లంటే గౌరవం అని తెలుసులేరా, అందుకే వెతుక్కుంటూ వచ్చాను.
ఇందాకే నన్ను వెతుక్కుంటూ ఎవరూ రారు అనుకున్నాను. ఇంతలో మీరొచ్చారు. విషయం ఏంటో చెప్పండి. ఒరే, ఇన్ని రోజుల తర్వాత కలిశాను, ఇలా మాట్లాడతావేంట్రా? ముందు తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోవడం ఏంటి? టాబ్లెట్స్ ఇచ్చుంటే బాగుండేది. పాపం సార్కి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. రామలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? శౌర్య సార్ రాలేదని ఎవరు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అందరూ యాక్టివ్గా ఉండాలి. సరే గీత, లెట్స్ ప్రాక్టీస్. ఎలాగైనా శౌర్య సార్ దగ్గరికి వెళ్ళాలి. సార్ కోసం నేను వంట కూడా చేసి పెట్టాను. పాపం తిన్నారో లేదో. రామలక్ష్మి, ఏంటిది? నీకు ప్రాక్టీస్ ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీ వల్ల మిగతా ప్లేయర్స్ అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. కాన్సన్ట్రేషన్ లేకపోతే కాసేపు కూర్చో. ఇక నా వల్ల కాదు. ఎలాగైనా సరే నేను కోచ్ సార్ని చూడాలి. లేదంటే నేను గేమ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఆయనకి ఇప్పుడు హెల్త్ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసి రావాల్సిందే. గీత, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, వెళ్ళు. నీకెవరూ లేనట్టు ఈ చాలీచాలని గదుల్లో ఎలా ఉంటున్నావురా? పదరా వెళ్దాం. నేనెక్కడికి రాను. అసలు విషయం ఏంటో చెప్పండి. కోప్పడకురా. మమ్మల్ని చూడాలని నీకు అనిపించట్లేదా? ఇక్కడికి మీరు రావడమే నాకు నచ్చలేదు. నేను ఇంటికి ఎందుకు వస్తాను? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కొడుకుని చూడ్డానికి రావటం కూడా తప్పేనా? ఇలా మాట్లాడి మనసును బాధ పెట్టకో. మీరే వచ్చి నన్ను బాధ పెడుతున్నారు. నా పని నన్ను చేసుకొనివ్వండి. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఒరే, నీకు మీ తమ్ముడున్నాడు, మీ నాన్నున్నాడు, నేనున్నాను నిన్ను క్షేమంగా చూసుకోవడానికి. పైగా ఆస్తుందిరా. అవన్నీ వదిలేసి నువ్విక్కడే ఉంటావా? నాతో పాటు వచ్చేరా. అదెప్పటికీ జరగదు. రే, నాకు మీరు గాని ఆస్తి గాని ఇవేవీ తృప్తినివ్వో. నా కెరియర్, నా గోల్సే నాకు తృప్తినిస్తాయి. అయినా మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వస్తారనుకోలేదు. మొండిగా ఎన్నాళ్ళుంటావురా ఇలా? ప్రతి ఒక్కింట్లో ఇలాంటి గొడవలనే ఉంటాయి. అవన్నీ సర్దుకుని మనమే కలిసిపోవాలి. అంతేకాని పంతం పట్టుకుని కూర్చుంటే పనులవుతాయా? మీకెంత చెప్పినా అర్థం కాదా? ఆ ఇంటికి రావడం నాకు నచ్చదు. దయచేసి వెళ్ళిపోండి. ఎందుకురా అలా అంటావు? నా మనసు అర్థం చేసుకోవా? నా కొడుకు ఇలా జ్వరం వచ్చి పడిపోతే నేను చూడలేనురా. ఇన్ని ఇబ్బందులు పడి ఒంటరిగా ఇక్కడ ఉండడం ఎందుకు? ఇంటికి వెళ్ళిపోదాం పద. ఆగు, నేను చూస్తాను.
రామలక్ష్మి, ఇటు రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వేంటి ఇక్కడ? అది కోచ్ సార్కి జ్వరంగా ఉంది అన్నారు, తనకే ఫ్రూట్స్ తీసుకొచ్చాను. మాట్లాడి వెళ్ళిపోతాను సార్. అవునా, మంచి పని చేసావమ్మా. కానీ స్టాఫ్ క్వార్టర్స్కి స్టూడెంట్స్ రాకూడదు. ఎవరైనా చూసే లోపుగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. సార్, కనీసం ఈ ఫ్రూట్స్ అయినా అక్కడ పెట్టేసి వెళ్తాను. సరే, త్వరగా వెళ్ళమ్మా. ఎవరు లేర్రా? నాతో పాటు రావడం ఇష్టం లేకపోతే ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వైనా ఇంటికి రా. మేము నీకోసం ఎంత చేస్తుంటే నువ్వేంట్రా మమ్మల్ని పక్కన పెట్టేశావు? ఓహో, అలాగా? అయితే మీరే ఒక మనిషిని పంపించి రూమ్ అంతా క్లీన్ చేయించారు. నేనెవరినూ పంపించడం ఏంట్రా? ఈ పనులన్నీ నేను చేసి పెట్టానా? నిజంగా మీరెవరిని పంపించలేదా? లేదురా, నాకేం తెలీదు. ఇప్పుడే వస్తున్నాను. మరి ఇదంతా ఎవరు చేసినట్టు? ఏమో తెలీదు. మంచిది, మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని నేను పదే పదే చెప్పలేను. గెట్ వెల్ సూన్. అసలు ఏం జరుగుతుంది? నా రూమ్కి ఎవరు వస్తున్నారు? ఎవరివన్నీ చేస్తున్నారు? డాడీ, కాఫీ. ఏంటి డాడీ, బాలేదా? అది కాదమ్మా, మీ అమ్మ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర తప్ప కిచెన్లో నిన్నెప్పుడూ చూడలేదు. నువ్వు ఏ రోజు గరిటె పట్టినట్లేదు. ఈరోజు కాఫీ ఇంత అద్భుతంగా పెట్టావు. ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నావు? పెద్దమ్మ నేర్పించింది. గుడ్, చాలా బాగుంది.
బర్త్డేకి ఈ డ్రెస్ కంటే మన సంప్రదాయం ప్రకారం మంచి చీర కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే చీర తీసుకొచ్చాను.